సంఘమని ఏర్పాటు చేశారు. వారి ఆలయం నిర్మాణం అనేది చిన్న పని కాదు, చాలా పెద్ద. ఇది ఒకరితో అయ్యేది కాదు. చాలామంది చాలా రోజులు చాలా కృషి చేస్తేనే అయ్యేది. ఇలా చాలా పెద్ద పనులు ఉన్నాయి నా సమాజ ఉన్నతి కోసం. అంటే ప్రతి ఒక్కరి ఉన్నతి కోసం చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి. దానికి మనమందరూ కూడా కలిసి ప్రయత్నం చేయాలి. కలిసి ప్రయత్నం చేసేటప్పుడు ఐకమత్యంతో ఉండాలంటే మన మాటలు మంచిగా ఉండాలి. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగే మాట్లాడితే, హింస అయ్యేలాగే మాట్లాడితే ఐకమత్యం అనేది ఉండదు. సంస్థ ఉన్నతి అనేది కాదు. అందుకే దీన్ని పాటించాలని మనకు అమ్మవారు ఉపదేశించారు. అహింసని పాటించాలి. రెండవది సత్యాన్ని పాటించాలి. నిజమైన విషయమే చెప్పాలి ఎల్లప్పుడూ. కేవలం గుడి సందర్భంలో మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఇలాగే మనం అందరూ కూడా కోరుకునేది. ఏమో